ఇంకో వార్త చూద్దాం. ఇక అదాని 100 కోట్లు మాకొద్దు, స్కిల్ వర్సిటీకి ఆయన కార్పస్ ఫండ్ తీసుకోం. ఈ విషయం పైన ఇప్పటికే వాళ్లకు లేఖ రాసినాం. అదాని వివాదంలోకి తెలంగాణను లాగొద్దు. ఆ గ్రూప్స్తో బీఆర్ఎస్ హయాంలో అనేక ఒప్పందాలు జరిగినాయి. అందుకు కేసీఆర్ కేటీఆర్ పైన కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలన్నా, చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశం. మా ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి ఫేవర్ చేయదు. ఢిల్లీకి వెళ్తున్నది ఎవరో కాళ్ళు పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో కాదు. రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రాన్ని కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలం. సైకోరామ్ గురించి నేను ఎక్కువ మాట్లాడనంటూ మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇది నిన్న పార్లమెంటు సమావేశాల లోపల, శీతాకాల సమావేశాల లోపల అదానీ పైన అమెరికాలో మోపైనటువంటి కేసు గురించి జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు పట్టుబడితే అటు లోక్సభ ఇటు రాజ్యసభ రెండు కూడా వాయిదా పడ్డాయి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోకపోయేసరికి. అయితే ఈ అంశం ఆయన చేసినటువంటి అవినీతి పైన కేసు నమోదైన సందర్భం లోపల ఇటు రాష్ట్రం లోపల అదానీ స్కిల్ యూనివర్సిటీకి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అదానితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఆయన అవినీతి సొమ్మును తీసుకున్నారని చెప్పేసి ట్విట్టర్లల్లో, సోషల్ మీడియాలల్లో మైక్ దొరికిన కాడల్లా అందుకునేసరికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ఒక మొగోని మాట మాట్లాడాడు. 100 కోట్లు అదాని ఇచ్చినటువంటి అవినీతితో చేసినటువంటి అవినీతి పరంగా వచ్చినటువంటి డబ్బు అది ఎంతైనా మాకు వద్దని చెప్పేసి 100 కోట్లను ఇట్లా గడ్డి పరక లెక్క వద్దని వదిలేసాడు. ఇప్పుడు చెప్పు, కేటీఆర్ కేసీఆర్లు చెప్పాలి. మరి వాళ్ళతోటి కలిసి తిరిగినప్పుడు, వాళ్ళతోటి అదానితోటి కలిసి ఫ్లైట్లలో తిరిగినప్పుడు, అదానితో కలిసి అనేక కంపెనీలకు ఒప్పందాలు చేసుకున్నప్పుడు మీ రహస్య ఒప్పందాలన్నీ కూడా ఎడవేని. ఇవాళ బాజాప్తా 100 కోట్లు మాకు అవసరం లేదు, ఆయన ఇచ్చినటువంటి 100 కోట్లు మాకు అవసరం లేదు అని చెప్పేసి మేము ఏదైతే టెండర్ల ప్రకారం చట్టబద్ధంగా ఎవరు వచ్చినా తీసుకున్నాము, వాళ్ళ లెక్కల ప్రకారమే వాళ్ళకు అప్పగిస్తున్నాం టెండర్లు తప్ప అడ్డగోలుగా తీసుకుంటలేమని చెప్పేసి మళ్ళొకసారి స్పష్టం చేసిండు. అదేవిధంగా ఢిల్లీకి ఎన్నిసార్లు పోతాడు సీఎం అని చెప్పేసి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇది బీజేపీ వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇస్తలేదు, ప్రభుత్వ ఖజానా నుంచి పైసలు ఇస్తుంది. కాబట్టి రాష్ట్రంగా ఉన్నటువంటి మనము కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకోవడం మన హక్కు. కాబట్టి ఎన్నిసార్లైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి పోతా, ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతా అంటూ నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఓంప్రకాష్ బిర్లా తోటి, స్పీకర్ తోటి ఉన్నటువంటి పరిచయం వల్ల వాళ్ళ కూతురు పెళ్ళికి పిలిస్తే, ఇన్విటేషన్ ఇస్తే పోయినా అయినా ఇవన్నీ కారణాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా మళ్ళీ చెప్పుకొచ్చాడు. అట్లనే ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి కూడా ఫేవర్ చేయదు అంటూ కూడా కుండబద్దలు కొట్టేసాడు. ఇది రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రాన్ని కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలుగుతాం అంటూ మాట్లాడుతూ, అదేవిధంగా కేటీఆర్ మాట్లాడినటువంటి అనేక అంశాలని కూడా జైలుకు వెళ్తే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ కార్ల రేసుకు సంబంధించి కానీ జైలుకు వెళ్తాడు. ఆ జైలుకు వెళ్ళేస్తే సీఎం అయితే అనుకుంటున్నామో కానీ కేటీఆర్ కంటే ముందే కవిత పోయి వచ్చింది అని గుర్తు చేసాడు. ఇది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ను సైకోరామ్గా నిన్న ఆయన ఒక కొత్త పేరు పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇప్పటి నుంచి కేటీఆర్ను సైకోరామ్ అని కూడా పిలుస్తారు కావచ్చు. ఇక ఇది స్కిల్ యూనివర్సిటీకి ఆయన ఇచ్చినటువంటి కార్పస్ ఫండ్ను మేము తీసుకోమని చెప్పేసి మీడియా సమావేశం పెట్టి మరి అనౌన్స్ చేసాడు. ఇది మరి బీఆర్ఎస్ హయాం లోపల అదానితోటి అనేక ఒప్పందాలు చేసుకున్నారు. మరి కేసీఆర్ కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేయాలన్నా చేసి మరి వాళ్ళ యొక్క అవినీతి భండారాన్ని బయట పెట్టాలన్నా అని కూడా మాట్లాడుకొచ్చాడు. ఇక అల్లుడు అదాని కోసమే సీఎం, ప్రభుత్వం పైన రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. గిరిజనులకు అన్యాయం జరిగితే బంజారా రాష్ట్ర సమితిగా పోరాటం చేస్తాం. లగచర్ల ఘటన పైన రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేస్తాం. మానుకోట ఘటన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం.
అల్లుడు అదాని కోసమే అంటే అదాని కోసం ఎవరెవరు తిరిగిరు ఏం కథ అనేది ఎరుకైతుంది. అక్కడ 100 కోట్లు తృణప్రాయంగా వదిలేసిండు. అల్లుడు అంటే మీ పార్టీ ఎమ్మెల్యేనే, మాజీ ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డికి తోక సుట్టం అవుతాడు, ఆయన స్వయంగా నా అల్లుడు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఇది ఉన్నటువంటి ముచ్చట. ఇక పోతే రాష్ట్రంలో ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలైందట. మొదలు కాలే, మీరు ఒక కృత్రిమ ఉద్యమాన్ని చేస్తున్నారు, అది మీకు అలవాటు ఉన్నటువంటి పని. ఇకపోతే గిరిజనులకు అన్యాయం జరిగితే ఊకోరట. అసలు గిరిజనులు మానుకోట లోపల, నిన్న మహబాద్ లోపల గిరిజనులు గోబ్యాక్ కేటీఆర్ అని పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. అయినా పోయిరు వాళ్ళు. అంటే అక్కడ గిరిజనుల భూములు గుంజుకున్నది ఎవరయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి మీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకు గిరిజనుల భూములు గుంజుకున్నాడు. దానిపైన ఒక్కసారి కూడా మాట్లాడకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు కేటీఆర్ గోబ్యాక్ అని చెప్పేసి నిన్న మీటింగ్ లోపలనే నిరసనలు వ్యక్తం చేశారు. ఇకపోతే ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీ లేచినటువంటి పరిస్థితి, గిరిజనులకు బేడీ లేచింది మీరు కాదా? అట్లనే బంజారా రాష్ట్ర సమితిగా మేము పోరాటం చేస్తామంటున్నాం. అక్కడ లగ్జర్ల లోపల ఆ రైతుల లోపల దొంగతనంగా జొర్రి ఒక అధికారులపైన దాడులు చేయించింది మీరు కాదా? మళ్ళీ తెర మీదకి బంజారాలను తీసుకొచ్చి ఒక దొంగ రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇకపోతే నేరేళ్ల లోపల దళితులపైన 3rd డిగ్రీ కూడా చేయించింది మీరు కాదా? అనేక సందర్భాల లోపల రాష్ట్రం లోపల చాలామంది నిరుద్యోగ, ఇప్పుడు మహబాద్కు సంబంధించే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు వేయకపోయేసరికి అనేక మంది గిరిజనులు మరణించారు. మరి వాళ్ళ చావులో కూడా నేను సమాధానం చెప్పి రావాల్సింది కేటీఆర్. ఏం చేస్తారట? మానుకోట ఘటన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు. మీ దాంట్లోనే ఉన్నాడు. మానుకోట ఉద్యమం లోపల ఆ ఉద్యమకారులకు జిప్పు చూపించినటువంటి కౌశిక్ రెడ్డి నిన్న మీ ఎంబటే ఉన్నాడు. ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మీరు ఉద్యమాలు చేయాలంటే ఫస్ట్ కౌశిక్ రెడ్డిని కొట్టాలి మీరు. మళ్ళీ చెరువుల దత్తత, అభివృద్ధి పేరుతో కన్స్ట్రక్షన్స్ కంపెనీలకు బాధ్యతలు. 100 చెరువులు ఇచ్చేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు, జిహెచ్ఎంసీ తరహాలోనే అప్పగింత. గతంలో దత్తత తీసుకున్న సంస్థలే వాటిని ఆక్రమించాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలకు వద్దంటున్న హైడ్రా అధికారులు, రియల్ భూమి పెంచడానికి అంటున్నటువంటి ప్రభుత్వ వర్గాలు. మొత్తంగా హైడ్రా వచ్చిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేటు రంగం మొత్తం కుదేలైందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి అక్రమంగా కట్టినటువంటి ఏ నిర్మాణాన్ని మేము వదిలిపెట్టము, సక్రమంగా ఉన్నటువంటి ఏ ఒక్క ఇటుకను కూడా మేము తొలగించమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అయితే మళ్ళా దాదాపుగా చెరువులను దత్తత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఇటు గతంలో జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి చెరువుల దత్తతలో భాగంగా ఏం జరిగిందంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు దత్తత తీసుకున్నాయి. ఆ దత్తత తీసుకొని వాళ్ళు డెవలప్ చేసింది కొంత, దాన్ని ఆక్యుపై చేసింది, కబ్జా చేసింది ఇంకొంత అనే విధంగా ఇన్ని రోజులు నడిచింది. కానీ ఇప్పుడు ఒక వాదన ఏమొస్తుందంటే పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి లేదా ఐటీ కంపెనీలకు ఈ చెరువుల దత్తత ఇస్తే బాగుంటుంది, వాళ్ళు మాత్రమే ఆ కార్పొరేట్ కార్పస్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఆ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళ చెరువులను డెవలప్ చేస్తారు తప్ప వీళ్ళలాగా కన్స్ట్రక్షన్ కంపెనీలాగా కబ్జాలు చేయవు. కాబట్టి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలకు ఈ చెరువుల దత్తత ఇచ్చేటువంటి ఆ కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా ఆ చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది. ఏ ఉద్దేశంతో అయితే హైడ్రా ఏర్పాటు జరిగిందో ఆ హైడ్రా ఏర్పాటుకు ఈ కంపెనీలకు పబ్లిక్ సెక్టార్లో ఉన్న కంపెనీలకు ఇచ్చినట్లయితే వాళ్ళ నిర్ణయం సఫలీకృతం అవుతుంది. లేదంటే మళ్ళా కబ్జాలకు గురవుతాయి. హెచ్ఎండిఏ కూడా గతంలో జిహెచ్ఎంసీ ఇచ్చింది, ఇంకొక 100 చెరువులను ఇచ్చేటందుకు హెచ్ఎండిఏ కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నది. జిహెచ్ఎంసీ తరహాలోనే అప్పగించాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. కన్స్ట్రక్షన్ కంపెనీలకు వద్దు అని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా హైడ్రా వచ్చిన తర్వాత పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా
ఇక్కడ వనరులను సంరక్షించాలి, చెరువులను సంరక్షించాలి, ప్రకృతిని సంరక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కొన్ని అవాకులు చెవాకులు వేలిన తర్వాత ఇప్పుడు వాస్తవ పరిస్థితి ప్రజలకు అర్థమవుతా ఉన్నది. వరదలు వస్తే చిన్న వానకే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితిని ఫస్ట్ అధిగమించాలనే ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు జరిగింది. దాంట్లో భాగంగానే అక్రమ నిర్మాణాలను, నాలాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మూసి ప్రక్షాళన అనేది జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే మూసి సుందరీకరణ అనేది జరుగుతూ ఉన్నది. ఇదంతా ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు రియల్ భూమి పెంచడానికి అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇకపోతే ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. దేశాన్ని 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కులగణనను ఎందుకు చేపట్టలేదు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఏం మస్తు మజాక్గా అంటే బీసీలకు గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించిన బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ అడగాలంటే ఫస్ట్ మీ నాయనని అడగాలి. బీసీలకు బాపు ఎందుకు మనం 1300 మంది దాకా మనం 13,000 మంది సర్పంచులను కాకుండా ఎందుకు చేసినాం? బీసీలకు మనం ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే అని చెప్పేసి అడగాలి అంటే ఫస్ట్ మీ నాయనని అడగాలి. మహాసీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీలుగా షిండే, అజిత్ పవార్. బీజేపీ హైకమాండ్ నిర్ణయం 28 లేదా 29 ప్రమాణ స్వీకారం. నేటితో ముగుస్తున్న అసెంబ్లీ గడువు. రాష్ట్రపతి పాలన అమలు చేస్తారా? ఇక బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది సింగిల్గా. కాబట్టి ఫడ్నవీసే సీఎం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వైద్యశాఖ ప్రక్షాళన విభాగాల్లో ఇంటర్లింక్ చైన్ను తెంచనున్న సర్కార్. జవాబుదారీతనం పెంచే ప్రయత్నం. నూతన మార్గదర్శకాలు ప్రిపేర్. కింది స్థాయి నుంచి హెచ్ఓడి వరకు రూల్స్ ఫ్రేమ్. బాధ్యతల విధులపైన క్లారిటీ. ఇక పోతే ముందే ప్రిపేర్ అయ్యిర్రా, అందరూ ఒకటే ఆన్సర్ చెప్పొద్దు. జస్టిస్ పీసీ ఘోష్ అసహనం. ఇది కథ. ఇది కాళేశ్వరంలో చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ కట్టిండుగా, ఆయన ఎక్కడ చెప్తే అక్కడ కట్టిన మన అధికారులు చెప్పారు కదా, అందరూ ఒకటే మాట. తెలియదు, గుర్తులేదు, ఏమో. ఇక ఇవే ఆన్సర్లు. మర్చిపోయినాం. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటు విషయంలో ఇంజనీర్లపైన ప్రశ్నల వర్షం. రికార్డులను మీరే నమోదు చేసిర్రా అంటూ క్వశ్చన్. సమస్య పైన 2022లోనే ఈఈకి 2 లేఖలు రాశాం. డి భీమరాజు. విచారణకు 18 మంది ఇంజనీర్లు హాజరు. నేడు మరో 15 మంది. అందరు ఒకటే ఆన్సర్ చెప్తున్నారట. ఈ కాళేశ్వరంలో ఈ ప్రాజెక్టు కుంగుబాటు అయిన తర్వాత గట్లెట్లా అయింది, ఏం కథ అంటే మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆరే. ఆయన ఎక్కడ సంతకాలు పెట్టారంటే ఆన్నే పెట్టినా మాకేం తెలియదు. ఆడ వద్దు సార్ అంటే ఇన్లే ఆయన ఆన్నే కట్టుర్రి, మీకు ఎందుకు నేను చెప్తాను కదా అని చెప్పి అంటే ఇక ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి మేము ఆయన మాట కాదని లేకపోయినాం అని చెప్పి చెప్పుకుంటేనే ఇంకొంచెం డీప్ క్వశ్చన్లు అడిగేసరికి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. అందరు ఒకటే తీరుగా ఆన్సర్ చెప్పిర్రట. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. ప్రజాప్రతినిధులు, జడ్జీలు, అధికారులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించడం సరికాదు. వీళ్లకు కనీస ధరకు భూమి కేటాయించడం అసంబద్ధం, అహేతుకం. ఇది సమానత్వ హక్కు ఉల్లంఘనే, అసమానతకు దారితీస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాలు సడలే ముప్పు. సొసైటీ సభ్యుల డబ్బులను ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సామ్యవాద లౌకిక పదాలు రాజ్యాంగంలో భాగం. ప్రవేశిక నుంచి వాటిని తొలగించలేము. సుప్రీంకోర్టు. పిటిషన్ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం. పార్లమెంటులో అదాని రగడ. జేపీసీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం. విపక్షాల నినాదాల మధ్యనే ప్రారంభమైన ఉభయ సభలు. ప్రతిపక్షాల ఆందోళనతో రేపటికి వాయిదా. గూండాల్లా కొందరు తీరు అంటూ మోడీ. నేడు సంవిధాన సదన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. పాన్ 2.0కి కేంద్రం క్యాబినెట్ ఆమోదం. అప్గ్రేడ్ పాన్ కార్డు వ్యవస్థ ఏర్పాటుపైన నిర్ణయం. పేపర్లెస్గా పూర్తిగా ఆన్లైన్లో పాన్ 2.0. 7,927 కోట్లతోటి 3 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. 6,000 కోట్లతో 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. ఇకపోతే ఆర్జీవీ అరెస్టు పైన హైదరాబాద్లోని ఆయన ఆఫీస్కు ఒంగోలు పోలీసులు. అందుబాటులో లేడని సమాచారం ఇచ్చిన సిబ్బంది. సినిమా పనుల్లో భాగంగా వేరే ప్రాంతంలో వర్మ. వర్చువల్గా హాజరయ్యేందుకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆర్జీవీ తరపున న్యాయవాది.
5.5 టన్నుల డ్రగ్స్ సీజ్, అండమాన్ జలాల్లో స్వాధీనం. ఫిషింగ్ బోట్లో తరలిస్తుండగా పట్టుకున్న ఇండియా కోస్ట్ గార్డ్. అధికారుల అదుపులో 6 మయన్మార్ పౌరులు. ఇప్పటి వరకు ఐసీజీ పట్టుకున్న డ్రగ్స్లో ఇదే అతిపెద్దది. ఈడబ్ల్యూఎస్ అన్యాయం అంటూ వినతులు. వాళ్లకు 10% రిజర్వేషన్లు ఎందుకని బీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ గణన శాస్త్రీయంగా ఉండాలి, వివరాలను ప్రభుత్వానికి హైకోర్టుకు అందజేస్తాం. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్తా ఉన్నాడు. ఈడబ్ల్యూఎస్ అన్యాయం అని చెప్పేసి బీసీ సంఘాలు, బీసీ లీడర్లు పదే పదే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు? ఇవాళ దేశ జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు కనీసం 50% రిజర్వేషన్ లేదు. వాళ్ళకేమో 10% లేనటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. తద్వారా తక్కువ మార్కులు వచ్చినట్టు రాజకీయంగా కానీ, అటు ఉద్యోగ రంగాల్లో కానీ తక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ రిజర్వేషన్ అందుతూ ఉన్నది. ఇక్కడ ఉద్యోగ విషయాల లోపల వచ్చినట్లయితే బీసీలకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఈడబ్ల్యూఎస్ కోటా లోపల వాళ్ళకు ఓసీలకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం అనేది ఒకటే ఒక రోజు లోపల తలుపులు డోర్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేసినటువంటి మోడీ ఇది కేంద్రం లోపల బీసీ రిజర్వేషన్ను కూడా, బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ అంశం రోజు రోజుకి అది పెద్దగా అయితే ఉన్నాయి. డోర్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటే రోజుల అగ్రకులాల కోసం ఏదైతే ఆ చట్టం తీసుకొచ్చిర్రో, ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కూడా అట్లనే ఆమోదించాలని చెప్పి బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి. లేదంటే బీసీ రిజర్వేషన్లు ఎందుకని చెప్పేసి బీసీలు ఓసీ ఇవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు, అది అన్యాయం అని చెప్పేసి బీసీలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రానున్న రోజుల లోపల ఇది ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. దాడికి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలి, అమాయకులను వదిలేయండి. భూములు ఇచ్చేటందుకు రైతులు సిద్ధంగా లేరు. తాజా పరిస్థితులపైన ప్రభుత్వానికి కలెక్టర్ రిపోర్ట్ అందజేయాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య లగచెర్ల రోటిబండ తండాలో పర్యటన. ఇక అబార్షన్ మా హక్కు, గర్భస్రావానికి వ్యతిరేకంగా చట్టాలు ఎందుకు, గలం విప్పుతున్న మహిళలు. 24 దేశాల్లో పూర్తిగా బ్యాన్. మరి ఇండియాలో కుర్రాళ్లపైన కోట్లు, యువ క్రికెటర్లపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు. భువనేశ్వర్ను 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు. ఆకాశ్దీప్, రసిక్దర్, రఘువంశీ సహా పలువురిపైన కనకవర్షం. ముగిసిన వేలం. 182 మంది ప్లేయర్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి 1.10 కోట్లు. అబ్బా, ఈ పిలానికి 13 ఏళ్ల పిలానికి ₹1 కోటి పెట్టి దక్కించుకున్నారట. ఇది మొత్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.